హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ యువర్ లాలీ టార్జన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనమాట. ఈరోజు స్పెషల్గా మరి ఒకసారి నాతో మంచి మాటలు మాట్లాడడానికి అండ్ తన గురించి చెప్పుకోవడానికి అండ్ సినిమా గురించి చెప్పుకోవడానికి చాలా విషయాలతోని వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ ఉన్నారనమాట. సో ఆమె ఎవరో కాదు, శిరీష గారు. హాయ్ అండి. హాయ్ అండి. చాలా రోజులు అయిపోయింది మళ్ళీ చూసి. హౌ ఆర్ యూ? ఎంత కట్టారు? ఎంత కట్టమంటారు? ఫైన్ అన్నారు కదా. పర్లేదు, ఎంత కట్టమంటే చెప్పండి, కడతారు. ఎలా ఉన్నారు? ఏంటి? గుడ్, బాగున్నాను. ఓకే. ఏంటి శిరీష గారు, మళ్ళీ స్త్రీశక్తి, మళ్ళీ తర్వాత పోరాటాలని, మళ్ళీ తెలుగు వాళ్ళని చెప్పేసి అని ఒకసారి మళ్ళీ ట్రాన్స్ఫర్ తీసుకొస్తున్నారు అందరినీ. మీకు ఇప్పుడు ఆఫర్స్ వచ్చాయా 2 months నుంచి? అంటే ఎవరో ఒక 100 నెంబర్లోని ఎవరో ఒక 2-4 నెంబర్స్ ఎవరో కొంచెం కనికరించిన వాళ్ళు ఉంటారు కదా ఇండస్ట్రీలో, వాళ్ళు మాత్రం గుర్తు పెట్టుకోండి. ఏదో ఇచ్చారు, చేసుకుంటున్నాను ప్రజెంట్. సో వాళ్ళు మాత్రమే ఇస్తున్నారు. కాకపోతే ఏంటంటే మనం కొంచెం నేను ఏదైనా ఇప్పుడు ఎవరైనా నిజం ఎక్స్ప్లెయిన్ చేస్తే, నిజం చెప్పితే జనాలకి పబ్లిక్కి నచ్చదు. నేను ఫ్రాంక్ గా ఏది జరిగింది నా లైఫ్ లో, ఇది జరిగిందని గతంలో నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో దానివల్ల కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది కదా. అలాగే బెదిరింపు కాల్స్ వచ్చాయి. అంటే ఇప్పుడు మీరు ఇట్లా ఓపెన్ అయ్యి చెప్తున్నారు కదా, ఇట్లా ఓపెన్ అయ్యి చెప్తే పెద్ద పెద్ద వాళ్ళని చెప్పేసి అన్నారు. బెదిరింపు కాల్స్ రావడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా? డెఫినెట్ గా వస్తున్నాయి. ఏంటంటే కొంచెం ఇండస్ట్రీలోనే ఉంటారు కదా, ఇప్పుడు నాకు తెలిసిన మేనేజర్స్ కానీ వాళ్ళు కానీ ఫోన్ చేసి ఎందుకు అలా చేయొద్దు అని కొంత తోపుగా మాట్లాడుతున్నారు కదా. ఇంకా రకాలుగా ఇంకా బెదిరింపే. అంటే చెయ్యొద్దు, ఇంతవరకు చేసింది చాలు, మీకు ఆ వ్యక్తితో పని ఉంటుంది, మీరు ఆలోచించుకోండి, ఇది చాలా రాంగ్ మీరు మాట్లాడేది అంటున్నారు. నేనేం చేయను? శిరీష ఎలా బతకాలి? ఇండస్ట్రీలో బతకాలని అనుకుంటున్నాను. ఇండస్ట్రీ కోసమే జీవితం నాశనం చేసుకుంటూ వచ్చింది దాన్ని. ఇండస్ట్రీలోనే బతకాలి, నాకు ఒక మంచి అవకాశాలు కల్పించండి, నెత్తి నోరు మొత్తుకుంటుంటే ఒక్కరైనా కనికరిస్తున్నారా కనీసం ఇండస్ట్రీలోనే? ఎవరు కనికరించారంటారు మీరు? అంటే ఇప్పుడు వ్యవస్థ పెద్దది, ఇండస్ట్రీ అన్నది చాలా ఉంది. మన ఇప్పుడు తెలంగాణ, ఏపీ అని ఆంధ్ర 2 కంబైండింగ్ గా జరుగుతున్నాయి. అందులోని కనీసం ఒక దాంట్లో కన్నా, ఒక వేషానికి కానీ, ఒక క్యారెక్టర్ కానీ శిరీష మరి అంటే నేను నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నానో మరి నాకేమో అర్థం కావట్లేదు. కానీ గుడ్ లక్ ఏంటంటే నన్ను అభిమానించిన వాళ్ళు నాకు పిలిచే అవకాశాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి. నిజంగా వాళ్ళకి మాత్రం నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ అమ్మాయి ఇంత ఇలా ప్రచారం చేస్తుంది, మా గురించి కూడా చేసిద్దేమో కదా అని ఆలోచించుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగ ఆలోచించుకోకుండా పిలిచి నాకు అవకాశాలు ఇచ్చి పేమెంట్ విషయంలో కానీ, నన్ను బాగా చూడడంలో విషయంలో కానీ గ్రేట్ గా చూసారు. వాళ్ళకి మాత్రం నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. వాళ్ళు ఏం ఆడలేదు, నీ దగ్గర నుంచి ఏం ఆశించలేదు, అసలు ఏం ఆశించలేదు. అలాంటి వాళ్ళు ఇండస్ట్రీలోకి రావాలండి. ఇంకా చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళు, అలాంటి వాళ్ళు వస్తే నిజంగా ఇండస్ట్రీ, నేననే కాదు, అప్కమింగ్ ఎవరైతే ఇప్పుడు స్టడీ చేసే అమ్మాయిలు ఉంటారు వాళ్ళకి రావడానికి కూడా చాలా ఆనందంగా, హ్యాపీగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా పంపిస్తారు. కానీ ఎరాకొర ఉంటున్నారు. సో కమింగ్ టు వస్తే 2 months గ్యాప్ లో, అంటే మీరు ఇప్పుడు మనం చేసి కూడా 2 months 3 months అవుతుంది కదా. సో ఆ గ్యాప్ లో మూవీస్ చేశారు అండ్ మీ ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చారంట, బెదిరింపు కాల్స్ వచ్చాయి అండ్ ఇంట్లో మీద రాళ్ళు ఇస్తడం జరిగిందంట. అవి ఏంటి అసలు? ఏంటంటే ఇప్పుడు మొన్న గతంలో నేను రివీల్ చేసిందే, మీకు నేమ్స్ రివీల్ చేస్తానని చెప్పి నేను రివీల్ చేయలేదు. ఏంటంటే ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఒక ప్రముఖ డైరెక్టర్, మంచి యాక్షన్ బాగానే చేస్తున్నాడు, పిక్చర్స్ చేస్తాడు, రవిబాబు అని. వాడు ఏంటంటే చాట్ చేస్తూ నువ్విలా మూవీలో నేను ఒక క్యారెక్టర్ చేశాను. నువ్విలాలో ఆయనే కదా డైరెక్షన్ చేస్తే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే జస్ట్ ఆర్టిస్ట్ గా, ఆయన ఒక డైరెక్టర్ గా నేను రెస్పెక్ట్ ఇస్తాను. సార్ చెప్పండి అది ఇది ఆయన నేను నెంబర్ తీసుకోండి, ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెట్టి, వస్తావా నా రూమ్కి వస్తావా, నువ్వెంత తీసుకుని రాకపోతే నేను ఇంటికి పోలీసు వాళ్ళు పంపిస్తాను, అది నా ఒకలేక నీటికి సీఏని పంపిస్తాను, అసలు నువ్వు ఎలా బతుకుతావో చూస్తాను, అలాంటి వర్డ్స్ వాడేది ఎవరైతే ఆ వర్డ్స్ వాడిన వ్యక్తి సో అలాంటి కామెంట్స్ చేశాడు. మరి ఇండస్ట్రీలో నాలాంటిది ఉండాలా, వెళ్ళిపోవాలా, తట్టబొట్ట సర్దుకుని నాకైతే అర్థం కట్టదు. అయినా నేను ఏదో మొండిగా ఇంకా నాకు ఉన్నారు, ఇస్తారు నా ఆశతోటి ముందుకెళ్తున్నాను. మరి ఏం జరిగిద్దో నాకైతే తెలియదు. ప్రజెంట్ అయితే అలా జరుగుతూ వస్తుంది. అది నిజమంటారా? ఆ కామెంట్స్, అవి చాట్ మీతో మాట్లాడింది చేసింది నిజమేనా? 100% కంపల్సరీ. మీకు కావాలంటే చూపించమని చూపిస్తాను. మా ఆడియన్స్ అందరికి కూడా అసలు ఏం మాట్లాడారు, ఏం చాట్ చేశారో మాకు చూపించండి. అట్ ద సేమ్ టైం ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నా అంటే
ఒక పెద్ద పేరు చెప్తే మనం పాపులర్ అవుతామని చెప్పేసి అని అనుకుంటారు కొంతమంది. సో రవిబాబు గారు అంటే పెద్ద వ్యక్తి పేరు చెప్తే మీరు పాపులర్ అవుతారు అని అనుకుంటున్నారా అండి? పాపులర్ అవ్వడానికి నేను ఆల్రెడీ ఆయన సినిమాలో చేశానండి. సపోజ్ ఇప్పుడు మొన్న ఏదో ఆలీ షోలో కూడా రవిబాబు ఏదో కూసాడు ఏమని, ఈమె ఎవరో నాకు తెలియదు, ఈమెకి నాకు సంబంధం లేదు, ఈమె ఎవరో నాకు అసలు ఈమె ఎవరో కూడా నాకు తెలియదు అన్న వర్డ్స్ వచ్చినాయి. సో అలా రావాల్సిన పని ఇప్పుడు నువ్వెవరో నాకు తెలుసు. అసలు ఏంటి ఆ సందర్భం ఎక్కడ జరిగింది ఆలీ గారి షోలో? ఏంటి అలీతో జాలీగా ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది కానీ ఈయన గెస్ట్కి వెళ్ళాడు. సమ్లో మన ఏదో ఒక కామ నా గురించి ఇలా చేస్తుంది, నెగిటివ్ కామెంట్స్ చేస్తుంది నా పైన అని అలీ గారితో చెప్తూ రివీల్ చేశాడు. శిరీష్ అంటే ఎవరో ఆర్టిస్టు, అది ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదండి, నేను ఆరా తీస్తే మా అసిస్టెంట్ మా కోర్ డైరెక్టర్ని అడిగితే మన మూవీలో చేసింది సార్ తను ఆవిడండి అని అన్నారు. అంటే ఆయనతో ఆవిడ మాకు చేశారు, వెళ్ళిపోయారు అంతవరకు, ఆవిడకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని. మరి చాటింగ్ చేసింది ఎవడు? దేవుడు వచ్చేసాడా? అంటే ఈ వీడియో కాల్ మాట్లాడుకోవడం అబద్ధమా? అసలు ఏ విధంగా నువ్వు కాదు అని ఎలా చెప్తావు? అంటే కప్పు పుచ్చుకోవడానికి నువ్వు ఈమె కాదు దొంగ అని ఎవరు ఒప్పుకోడు కదా, దొంగదానం చేసి నేను దొంగనని ఒప్పుకోడు కదా, మరి ఇవి ఎలా ఒప్పుకుంటాడు? మీకు సింపుల్గా ఒక వర్డ్ చూపిస్తాను, చెప్పండి. రిప్లై ఇవ్వా, నేను పోలీసు వాళ్ళకి చేస్తాను, పోలీసులు నేను పంపిస్తాను ఇంటికి, నా వల్ల కాదు నేను తెలుసు, నేను పంపుతా చెప్తా, నా ఇల్లు నీకు తెలుసా, నేను మెసేజ్ పెట్టా, మా ఫ్రెండ్ ఎస్ఐ. ఓకే, ఇది రవిబాబు గారే అని అనడానికి గల నిదర్శనం ఉంది కదా, మీరు ఓపెన్ చేయండి. ఈ రవిబాబు గారి ఫోటో ఉంది అండ్ ఇది రవిబాబు గారి అకౌంట్ అని నాకు తెలియదు కదా. మీ వీడియో కాల్ చాట్ చేస్తున్నదని నాకు తెలుసు కదా. సపోజ్ మీకైతే తెలియదు, ఫేస్బుక్ అకౌంటో లేదా మెసేజరో ఏదో అనుకోవచ్చు. సపోజ్ చాట్ చేసిన దాన్ని ఆయన వాళ్ళ మూవీలో నేను చేసిన దాన్ని ఇది అబద్ధం అంటారా? కొన్ని బయట నుంచి వచ్చిందని మీ మీద ఆరోపణ చేస్తున్నారు అనుకోవచ్చు. సరే, పని ఈ చాట్ చేసింది నువ్వు కాదు, మరి ఎవరు? నాకు ఫేక్ అకౌంటే సరే, మీ ఫేక్ అకౌంట్ అయినా చేయడానికి ఇంత ధైర్యంగా మెసేజ్లు పెట్టడానికి నాకు ఆఫర్ ఇస్తాను. ఇప్పుడు మూవీ కోర్స్ వస్తే ఏవైతే ఉంటాయో లాంగ్వేజ్ మొత్తం మాకు తెలుస్తుంది. కొన్ని వీడియో కాల్ మాట్లాడుకున్నాం కదా, ఆ వీడియో కాల్ ప్రూఫ్ లేదు కదా. ఇప్పుడు చూపిస్తున్న చాట్ కరెక్టే. ఇప్పుడు నేను ఫేక్ ప్రొఫైల్ అంటే నేను ఒకరిని పాజిటివ్ చేస్తున్నాను కాదు, సిచ్యువేషన్ చెప్తున్నాను మీకు అర్థమయ్యేటట్టు. ఇప్పుడు బాబు గారు లాంటి ఫోటో ఒకరు పెట్టుకొని వాళ్ళు చాట్ చేయొచ్చు కదా అని నేను అంటున్నాను. అంటే ఆప్షన్ ఉంది కదా, ఏంటి హాయ్ 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 కాల్ చేసి చూడండి. మరి నువ్వు నాకు తెలుసు కదా, మీకు తెలియాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఇప్పుడు రవిబాబు ఏంటి అనేది నాకు తెలుసు, నీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం నాకు లేదు. సో నా విషయంలో ఏదైతే జరుగుతుందో, ఏదైతే వ్యక్తిగతంగా జరుగుతుందో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వాడు గుడ్డ బ్యాడ్ అని నేను అంటలేదు. కాకపోతే నా మీద పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం ఏదో ఉపయోగించడం ఎందుకు? నేనేదో బతుకుతున్నాను కదా, నా బతుకు మీద ఎందుకు నువ్వు డిపెండ్ అవ్వాలి? నా మీద బురద ఎందుకు జల్లాలి? అంటే ఇప్పుడు నేను కాబట్టి సరిపోయింది. రేపొద్దున ఇంకొక అమ్మాయి ఎవరైనా వస్తారు తెలియని వాళ్ళు ఇండస్ట్రీలో, కొత్త అమ్మాయి, మరి వాళ్ళు ఎలా బలైపోవాల్సిందేనా? నాకు డౌట్ ఏంటంటే మీరు కావాలి సరిపోవాలి అంటే నాకు అర్థం కాలేదు. ఇండస్ట్రీలో కాబట్టి ఏంటంటే ఇండస్ట్రీలో ఒక మచ్చ అన్నది ఉండిపోయింది కదండి, ఆ బ్యాడ్ అని ఒక థింక్. నేను కాబట్టి అమ్మ బాబుని వదులుకుండా వచ్చి ఇండస్ట్రీలో నలుగుతున్నదని, అదే వేరే అమ్మాయి వస్తారా అప్కమింగ్ కొత్తగా, మరి వాళ్ళెంత వాళ్ళెంత నేనంటే కొంచెం ఈ టేక్ ఇట్ ఈజీగా తీసుకునే అవకాశం ఉంది. నథింగ్ ఇలాంటి వాళ్ళు ఎంతో మందిని చూసామో అన్నట్టు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీకి రావాలనుకుంటారు, ఈ రంగుల ప్రపంచంలోకి మంచి క్యారెక్టర్లు చేయాలనుకుంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను వాళ్ళకి చెప్తున్నాను, ఎవరైతే రాదలుచుకున్నా ఉన్నారో వాళ్ళకి నేను క్లారిటీ ఇస్తున్నాను. అంటే వాళ్ళకి ఏమని క్లారిటీ ఇస్తున్నాను అంటే, అమ్మా ఇక్కడ వస్తే ఇలా ఉంటది, ఆల్రెడీ మేము మునిగిపోయాము అని చెప్పేసి క్లారిటీ ఇస్తున్నాను. లొకేషన్ చెప్పనా? నీతో నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాను, నీవు ఎలాంటోడివి ఏంటి అన్నది నాకు నీతో స్నేహం చేస్తేనే తెలుస్తుంది. అవును, స్నేహం చేయకుండా నువ్వెవడివి నేను గెస్ట్ చేయలేను కదా. సో అలా వచ్చిన వాళ్ళకి మంచి చెడు తెలుసుకోవడానికి ఒక చిన్నది. అలానే అందరూ బ్యాడ్ కాదు కదా ఇండస్ట్రీలో, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు కదా. తేజ ఉన్నాడు, తేజ ఇంకేం నాకు ఇచ్చేస్తాను, అవకాశాలు ఇస్తాను, అది ఇది అని ఆఫీస్ పిలిపించి అగ్రిమెంట్ చేసుకుండి, అలా ఉంది నీ టచ్ అలా ఉంది, నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు, కొత్త తోటకూర ఏదేదో చెప్పాడు. మరి లాస్ట్ విషయంలో వచ్చేసరికి, నా విషయంలో వచ్చేసరికి మోసపోయాను. మరి దానికి రీజన్ సరే అదంతా పక్కన పెడదాము. ఒకప్పుడు కొరియోగ్రాఫర్ అంటే రఘు మాస్టర్ అని మీరు పేరు వినే ఉండొచ్చు, అతను ఎవ్వరో తెలియదు ఒకప్పుడు. అతను ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ కి నన్ను తీసుకెళ్లి
తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నన్ను మధ్యలో సెట్లోంచి పంపించేశాడు. నేను వేసుకున్న ఏ డ్రెస్ సెన్స్ అయితే రిమూవ్ చేయించి ఆ కాస్ట్యూమ్ మొత్తం బ్యాక్గ్రౌండ్ 4 నెంబర్స్ గర్ల్స్ ఆడటానికి వస్తే అందులో అమ్మాయి లీడ్ పెట్టి నన్ను పంపించేశాడు. ఎందుకలా? ఒక పల్లవి చరణం చేసిన తర్వాత. ఎందుకని? ఎందుకంటే రీజన్ తెలియదా? కమిట్మెంట్. అంటే పల్లవి చరణం చేసే ముందు అప్పుడు కమిట్మెంట్ అడిగాడా? ఏంటి పల్లవి చేసే ముందే అడగడం కాదు, ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ గా ఉన్నాడు. శిరీష అలా ఇలా నీకు ఇండస్ట్రీ విషయం తెలియదా, కమిట్మెంట్లు ఇస్తారు కదా నీకు తెలియదా, నీకు ఇంకా మంచి అవకాశాలు కల్పిస్తాను అది ఇది అన్నాడు. నేనేదో పెద్ద అన్నాను. సో ఏమైంది, సెట్ నుంచి పంపించాడు. ఇప్పుడు ప్రొడ్యూసర్ నీ ఇష్టం అండి మీరు చేయింది అది ఇది అన్నారు. ఈ అమ్మాయి బాగా చేస్తలేదు, నాకు కొంచెం కొంచెం బ్యాడ్ గా చెప్తే సాంగ్ మీకు అప్ చెప్పిన తర్వాత మీ ఇష్టం అంటారు. వాళ్ళది ఏముంది? అంటే ఏ సాంగ్, అంటే ఏ మూవీ? అంటే ప్రైవేట్ ఆల్బమ్ తెలంగాణ సాంగ్స్. అప్పుడు అంత పాపులర్ లేడండి, అప్పుడు తారలేడు. శిరీష కూడా ఏదో అప్కమింగ్ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ చేస్తుంది. ఎందుకు శిరీష గారు ఎందుకు ఫైర్ అవుతున్నారు? ఎందుకు అందరినీ కూడా పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడుతున్నారు? నేను అందరినీ చేయలేదండి, నా లైఫ్ లో జరిగింది మాత్రమే చేస్తున్నాను. మీ లైఫ్ లో జరిగింది శిరీష గారు అలా అని చెప్పేసి అని అంత గుడ్ అనుకుందామంటే మీకు తెలిసినంత వరకు, అంటే మీకు తెలుసు కదా మనసాక్షి అంటే ఒకటి ఉంటది, మీరు ఏమేమి చేస్తారో అన్నీ ఉంటాయి. అండ్ రెగ్యులర్ ఫోటో ఫుటేజ్ చాలా ఉంది, చాట్ చేసినవి అండ్ ఆడియోస్. ప్రాబ్లం, నాకు ఆఫర్ ఇస్తాను అనుకో, పడుకుంటానేమో వచ్చి నాకు ఇష్టం ఉంటే అలా అనుకో. ఎందుకంటే ఇండస్ట్రీ కలం తల్లి నమ్ముకుండొచ్చు, అవకాశం కోసం ఒళ్ళు మర్చామో ఏం మర్చామో కానీ ఏదైతే ప్రామిస్ చేస్తున్నావో అమ్మాయి దగ్గర ఆ ప్రామిస్ నిలబెట్టుకోండి, దయచేసి చీట్ చేయొద్దు. అంటే అవసరం తీరిపోయింది కదా ఇంకా దీంతో మనకు పని ఏంట్లే అది అలా వద్దు, దయచేసి ప్రామిస్ అన్నది నిలబెట్టండి.